సో ఏదో మాట్లాడాలన్నా? ఆ రోజు మీ పర్మిషన్ తీసుకోబట్టి నా తప్పే. మళ్ళీ ఇంకెప్పుడు అలా జరగదు సార్. జనరల్ వార్డ్, మార్చరీ, బర్న్స్ డివిజన్ ఏదైనా ఓకే సార్. పాస్ట్ 3 monthsలో ఏం చేస్తుండేవాడివి? మా ఏరియాలో క్లినిక్ ఉంది సార్, అందులో పనిచేశాను. మీ ఏరియా అంటే ఈ స్లమ్స్? నో, లెట్ మీ పుట్ ఇట్ స్ట్రైట్ డాక్టర్ దాస్. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి సర్వీస్ కన్నా బ్రాండ్ వాల్యూ మీద ఎక్కువ నడుస్తుంటాయి. సో నేను వెనక్కి తీసుకుంటే హాస్పిటల్ రెప్యుటేషన్ పాడైపోతుంది. ఐ కాంట్ టేక్ యూ బ్యాక్. ఆ రోజు జరిగిన దానికి ఐ హావ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. యూ కెన్ లీవ్ ద ప్లేస్. సార్ 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 చైర్మన్ గారు పిలుస్తున్నారు సార్. చైర్మన్ గారా? ఎక్కడ? అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. సార్ నేను 40 ఏళ్ల క్రితం నేను సార్. అంటే ఇప్పుడు నువ్వు 40 ఏళ్ల క్రితం నేను అంటున్నా. డాక్టర్ సీతారామయ్య, ఎంబీబీఎస్, ఎంఎస్, గోల్డ్ మెడలిస్ట్. కమ్ 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 కమ్, హ్యావ్ ఎ సీట్, కమ్. దాస్, మనుషుల్ని లోపల చంపేది క్యాన్సరు, అల్సరు కాదయ్యా, అహంకారం, ఈగో. మన డాక్టర్ భరద్వాజ్కున్న పెద్ద వీక్నెస్సే అది. స్టిల్ హీస్ అ వెరీ గుడ్ డాక్టర్ అండ్ హీస్ అ చీఫ్ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్. ఇప్పుడు అతని కాదని మళ్ళీ నేను పిలవాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. వచ్చే వారం మన హాస్పిటల్ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది, సిల్వర్ జూబ్లీ. ఈ సందర్భంలో ఆర్గన్ డొనేషన్ క్యాంప్ పెడదామని అనుకుంటున్నాను నేను. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది సమయానికి అవయవాలు దొరక్క చచ్చిపోతున్నారయ్యా. ప్రతి సంవత్సరం బోర్డు మీటింగ్లో నేను ఈ ప్రపోజల్ పెట్టడం, ఇది వర్కౌట్ కాదు, ఏ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరోడో చేద్దాం, హాస్పిటల్కి పబ్లిసిటీ వస్తుందని దాన్ని పక్కన పెట్టేస్తారు. ఏం చేస్తామయ్యా? నేను చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను. మీరు నన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకుంటారని కాదు, కనీసం ఒక ప్రాణాన్ని నేను కాపాడగలనేమన్న ఆశతో. ఈ ప్రాజెక్ట్కి మొట్టమొదటి డోనర్ ఎవరో తెలుసా సార్? నా డ్రైవర్ రాజు. చేస్తాను సార్. ఇదిగో, ఈ కేక్ తీసుకెళ్ళి అంకుల్కి ఉన్నానా? వెళ్ళు. అంకుల్, ఏయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీ పేరేంటి? ఏ కౌస్తు, అలా అడక్కు. నా పేరు దేవ. దేవ అంటే నువ్వేనా? నేనే. మా నాన్నని చూస్తే అన్నారు భయపడతాడు. మా నాన్న నీకు భయపడతాడు. నువ్వు ఎవరినైనా భయపడతావా? భయపెడతాను. ప్రామిస్? ప్రామిస్. ఎవరిని భయపెట్టాలి చెప్పు. నా లోపల బూచాడున్నాడు, బయటికి రావట్లేదు. నాన్న కూడా భయపడుతున్నాడు, అందుకే జుట్టు తీసేశారు. నువ్వు దగ్గితే బ్లడ్ వస్తుందా? నాకు వస్తుంది, నొప్పి కూడా వస్తుంది. బూచుడు వల్లే. స్కూల్ లేదు, ఆడుకోవడం లేదు. నువ్వు బూచడిని భయపడతావా? ఏంటి? అదేం లేదు బాయ్. ఏం జరిగింది అసలు? ప్రాబ్లం ఏంటి? నెల క్రితమే తెలిసింది బాయ్. వాడు పుట్టినప్పటి నుంచే వాడి బ్లడ్లో వైట్ సెల్స్ ఎక్కువై, అదే లుకేమియా. రాజన్, బ్లడ్ క్యాన్సర్. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ట్రై చేశారు, వాడి శరీరం తట్టుకోలేకపోయింది. నాకెందుకు చెప్పలేదు ఇప్పటివరకు? చిన్న చిన్న సమస్యలు అయితే చెప్పుకోవచ్చు, చేయి దాటిపోయిన సమస్య అయినా చెప్పుకొని మాత్రం వదిలేండి బాయ్. వాడు ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి, అందుకే ఈ పుట్టినరోజులు ఇవన్నీ. భయపెడతావా? ప్రామిస్?
దేవా రాజన్ బ్రింగ్ ద బెస్ట్ డాక్టర్స్. వాళ్ళని బతిమాలతావో బెదిరిస్తావో నాకు తెలియదు. పిల్లోడు మాత్రం బ్రతకాలి. సారీ రా, చింటూ గడిని స్కూల్ నుంచి తీసుకొచ్చేప్పటికి లేట్ అయిపోయింది. దేనికైనా ముందుకొచ్చేది ఫ్యామిలీయే కదా. మరి నా ఫామ్ ఏది? పెన్ పెన్ పెన్. నేను ఫీల్ చేస్తాను. ఎట్లా దాసు దాసు. మార్నింగ్ నుంచి చాలా టైం ఇచ్చేసాం. సార్ చాలా తీసేయమని చెప్పు. సరే సార్, ఈ డ్రాప్ డౌన్స్ అనేది చేసి అక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టించండి. అండ్ అక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా, అక్కడ మొత్తం చేస్తో ఫిల్అప్ చేయించండి. ఎక్స్క్యూజ్ మీ, తీయించండి. వాట్స్ హ్యాపెనింగ్ అండి? వి హ్యావ్ ఎ సెమినార్ టు కండక్ట్, సో యూ నీడ్ టు వెకేట్. నాకు 8 వరకు టైం ఇచ్చారు ఇక్కడ. వదిలేండి సార్. ఇటు నుండి విఐపీ గెస్ట్లు వస్తారు కాబట్టి ఈ ఏరియా మాత్రం కొంచెం క్లీన్ గా ఉంచండి. ఇక్కడ దాసేవరాయా? ఇదిగా తీసుకో. బాబు ఏంటది? ఆగనండి, ఏముందేంటి? కనీసం 10,000 ఉంటాయి సార్. హలో డాక్టర్ గారు, ఫామ్ సంధ్య. చంపడం చావడం తప్ప మీలా బ్రతికించడం తెలియదు. మేము ఎలాగో ఎక్కువ రోజులు బ్రతకం, మీకు త్వరగానే ఆర్గన్స్ అందుతాయి. సార్, దాసు గారి డొనేషన్ క్యాంప్ చాలా సక్సెస్ అయింది సార్. 10,000 ఫామ్స్ దాకా వచ్చేయండి. దాసు గురించి నువ్వు చెప్పింది నిజమే రాజు. డాక్టర్ ఎలా ఉన్నాడు? సర్జరీ జరిగి 3 అవర్స్ అయింది సార్. 8 మెంబర్స్ ఎక్స్పర్ట్ టీమ్ ఆపరేట్ చేసాం. ఇట్స్ అ వెరీ క్రిటికల్ అండ్ సెన్సిటివ్ కేసు సార్. చాలా చిన్న వయసు అవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్గా ఉంది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. వాట్ యు మీన్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్? పెద్ద డాక్టర్లు కదా, ఏదో ఒకటి చేయండి. కరెక్టే సార్. ఒక్కోసారి మనం ఎన్ని చేసినా ఇదంతా నాకు అనవసరం. పిల్లాడు బ్రతకాలి. కొన్ని మీ చేతుల్లో కానీ మా చేతుల్లో కానీ ఉండవు సార్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు భూచాన్ని భయపెడతావా? ప్రామిస్.